Hello children, welcome back to Sandhya Tutorials. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.7లోని క్వశ్చన్ నెంబర్ 4ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ కనుక చూసుకుంటే మనం డెసిమల్ నెంబర్స్ ఇచ్చేసి అన్నిటినీ 1000తో డివైడ్ చేయమని చెప్పారు. ఓకే, సెకండ్ అలాగే థర్డ్ క్వశ్చన్ మనం చూసేసాం కదా, 100 అలాగే 10తో డివైడ్ చేశారు. ఇక్కడ మనం థౌజండ్స్తో డివైడ్ చేయమన్నారు. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. సో ఫస్ట్ బిట్ వచ్చేసి 7.9 డివైడెడ్ బై 1000. దీన్ని ఫ్రాక్షన్ ఫార్మ్లో ఎలా రాసుకోవచ్చు? 7.9 అపాన్ 1000 కదా. సో డినామినేటర్లో 3 zeros ఉన్నాయి కాబట్టి మనం డెసిమల్ పాయింట్ని 3 digits టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి పాయింట్కి వెనకల జస్ట్ ఒక డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి ఇంకా మిగతా డిజిట్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో జీరోస్ని ప్లేస్ చేసి ఇక్కడ మనము డెసిమల్ పాయింట్ని పెట్టాలి. సో ముందు ఏమీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా 0 రాసేసుకోవచ్చు. సో 0.0079 ఇస్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ బిట్. ఓకే, కమింగ్ టు ద సెకండ్ బిట్, 26.3 డివైడెడ్ బై 1000. సో దీన్ని కూడా ఫ్రాక్షన్ ఫామ్లో రాసేసుకొని ఆన్సర్ రాసేయాలి. సో ఇక్కడ మనకు పాయింట్కి వెనకల 2 digits ఉన్నాయి కదా, కానీ మనకి 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits ఇక్కడ ఉండాలి. కాబట్టి 0ని రాసేసి ఇక్కడ మనము పాయింట్ని ప్లేస్ చేద్దాం. సో ముందు 0 వచ్చేసింది. 0.0263 is the answer for the second bit. So next coming to the third one, 38.53 divided by 1000. సో దీన్ని కూడా ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకుంటే p/q ఫామ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం పాయింట్ని టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి అని అంటే ఇక్కడ 2 digits ఉన్నాయి. ఇంకొక డిజిట్ని మనం పెట్టుకొని అప్పుడు పాయింట్ని ప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఆటోమేటిక్గా 0 రాసుకోవచ్చు. 0.03853 ఈజ్ ది ఆన్సర్ ఫర్ ది థర్డ్ బిట్. నెక్స్ట్ కమింగ్ టు ది ఫోర్త్ బిట్, 128.9 డివైడెడ్ బై 1000. సో దీన్ని p/q ఫామ్లో రాసుకొని ఆన్సర్ రాద్దాము. ఇక్కడ మనకు చూసుకుంటే 3 digits ఉన్నాయి కదా పాయింట్కి వెనకల. సో ఆ 3 digitsకి లెఫ్ట్ సైడ్ పాయింట్ వచ్చేస్తుంది. సో 0.1289. ఓకే, సో ఇట్స్ కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, 0.5 డివైడెడ్ బై 1000. ఇది కూడా p/q ఫామ్లో రాసేసుకొని ఆన్సర్ రాసిద్దాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఒక డిజిటే ఉంది కదా, మనం 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits రాసేసుకొని 0 ప్లేస్ చేయాలి పాయింట్ పెట్టి. ఓకే, 0.0005 is the answer for the fifth bit. So this is the end of the fourth one, and next we'll move to the fifth in the same exercise.